శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. రాహుగ్రహం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. రాహు దశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 18 సంవత్సరాల పాటు రాహు దశలో ఇతర గ్రహాల యొక్క భుక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు దశలో రాహు భుక్తి 2 సంవత్సరాల 8 నెలల 12 రోజుల పాటు ఇక రాహుభుక్తి జరుగుతుంది. ఈ రాహుభుక్తి జరుగుతున్నప్పుడు ఎలాంటి అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఎలాంటివి వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా చెప్పంటే ఆందోళనకు గురి అవుతారు. ఈ సమయంలో విపరీతమైనటువంటి ఆందోళన గురి కావడం, ప్రభుత్వ విరోధము కలిగేటటువంటి పనులు చేయుట, ఇలాగా భార్య వలన మనస్తాపం ఏర్పడము, ఇలా అనేకమైనటువంటి అశుభ ఫలితాలు లేదా భార్య వలన మనస్తాపం చెందడము లేదా విడిపోవడము, రెండు ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి చేసేటటువంటి వృత్తుల్లో కూడా నష్టము ఎక్కువగా జరగడం, ఇలా స్థల మార్పు, సోదరులతో విభేదాలు రావడం, ఇలా అనేకమైనటువంటి అశుభ ఫలితాలు ఎవరికైతే మీకు జరుగుతున్నాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాహు దశలో రాహుభుక్తి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అది కేవలం నెల 2 నెలలు మాత్రమే కాదు, 2 సంవత్సరాల 8 నెలల 12 రోజుల పాటు ఇంత క్షోభను అనుభవించవలసి వస్తుంది. మరి మరి కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత లోపించడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించడం, వ్యాపారం నష్టం జరగడం, ఇలా అనేకమైనటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ దుష్ఫలితాలను కూడా రాకుండా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు రాహుకు సంబంధించినటువంటి గోమేధికాన్ని ధరించినట్లయితే ఈ చెడు ఫలితాలను కూడా రాకుండా మనం ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి సమస్యలు మాకున్నాయి, ఆందోళన చెందుతున్నాము అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. శుభం భూయాత్.